అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అకాల మరణంతో చంపాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీలకు అతీతంగా నేతలను వచ్చి మధుసూదన్ రెడ్డి భౌతికాయానికి నివాళులర్పించారు. మధుసూదన్ రెడ్డి అకాల మృతికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మధుసూదన్ రెడ్డి కేవలం కార్పొరేటర్ మాత్రమే కాదు, ఆయన ప్రజానాయకుడు అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి మంత్రి నివాళులర్పించారు. మరోవైపు కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి రాజాసింగ్ నివాళులర్పించారు. తనతో మధుసూదన్ రెడ్డికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అటు భారీ సంఖ్యలో అభిమానులు మధుసూదన్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించేందుకు తరలివచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, కొద్దిసేపటి క్రితమే చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అంత్యక్రియలు అయితే పూర్తి కావడం అయితే జరిగింది. అయితే వంగ మధుసూదన్ రెడ్డి గత కొద్ది సంవత్సరాలుగా 2020 నుండి కూడా బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ బీజేపీ కార్పొరేటర్ గా చెప్పపేటకు చెందిన కార్పొరేటర్ గా అయితే కొనసాగారు. అయితే అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి 8 గంటలకైతే వంగ మధుసూదన్ రెడ్డి మృతి చెందడం జరిగింది. దీనికి పలువురు ప్రముఖులు అయితే రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కూడా వచ్చేసి వంగ మధుసూదన్ రెడ్డికి అయితే నివాళులు అర్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి అయితే తెలిపారు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే టీపీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా ఈటల రాజేందర్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వచ్చి ఆయన పార్థివ దేహానికి అయితే నివాళులైతే అర్పించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ప్లేగ్ వ్యాధితో అయితే బాధపడుతున్నటువంటి వంగ మధుసూదన్ రెడ్డి నిన్న రాత్రి నానక్రామ్గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే మృతి చెందడం జరిగింది. గత కొంతకాలంగా 2000 సంవత్సరం నుంచి కూడా కొద్ది రోజుల పాటు కౌన్సిలర్ గా కూడా పనిచేశారు. 2001-2005 సంవత్సరంలో కూడా కర్మన్ ఘాట్ చెందినటువంటి కొద్ది కౌన్సిలర్ గా కూడా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి వంగ మధుసూదన్ రెడ్డి 2020లో ప్రధానమంత్రి మోడీకి సంబంధించినటువంటి దానికి ఆకర్షితులైనటువంటి వంగ మధుసూదన్ రెడ్డి బీజేపీలో అయితే చేరడం జరిగింది. అనంతరం చంపాపేట డివిజన్ లో జరిగినటువంటి కార్పొరేటర్ ఎలక్షన్ లో విజయం అయితే సాధించడం జరిగింది. అనంతరం ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి ప్రజా సమస్యలపైన, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏ విషయంలో అయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి అందిస్తూ ఉండేవాడు. అయితే కొద్ది రోజులుగా గత 2 సంవత్సరం క్రితం నుంచి కూడా వంగ మధుసూదన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించడము, అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల పాటు అయితే పార్టీకి, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కార్యకర్తల నాయకులు కూడా భారీ ఎత్తున పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం అంతిమయాత్రలో కూడా పాల్గొనడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుని కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈటల రాజేందర్ కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. చివరి వరకు కూడా కర్మన్ ఘాట్కి సంబంధించినటువంటి నుంచి చంపాపేట నుంచి అంతిమయాత్ర ప్రారంభించి ఆయన ఇంటి నుంచి కూడా అంతిమయాత్ర ప్రారంభమై జిల్లాకు కూడా అదేవిధంగా కర్మన్ ఘాట్ ప్రాంతాల్లో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి క్రితమే, ఒక హాఫ్ అవర్ క్రితం అయితే అతనికి అంతిమయాత్ర పూర్తయింది. దీనికి లోకల్ గా ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, అదేవిధంగా ఆయన అభిమానులే కావచ్చు, పార్టీ నాయకులు అయితే తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. మరణించిన వంగ మధుసూదన్ రెడ్డి ఈ ప్రాంత కార్పొరేటర్ కాదు,
ప్రజానాయకుడు. పేదలకు ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా నేనున్నానంటూ సొంతంగా వాళ్ళకు వైద్యం చేపించడం, ఇల్లు కట్టించడం, పెళ్లిళ్ళు చేయడం, ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ఒక మంచి అయ్యప్ప స్వామి దేవస్థానం కూడా ఎక్కడ లేని విధంగా దాన్ని ఎక్కడి నుంచో ఎంతో కష్టపడి 10-20 సంవత్సరాలు దేవాలయాన్ని వచ్చి ఈ రోజు ఇలాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. ఇలాంటి మంచి వ్యక్తిని ఆ దేవుడు కూడా కాపాడలేదు. విధంగా ఆలోచించుకుంటేనే మాకున్న 35 సంవత్సరాల అనుబంధం ఉంది. ఇటీవల కూడా నా దగ్గరికి వచ్చి ఒక 6 నెలల కింద మా ప్రాంతంలో కొన్ని రోడ్లు కావాలని చెప్పి కమిషనర్ చెప్పి 10 కోట్ల రూపాయలు సీసీ రోడ్ శాంక్షన్ చేపించి కంప్లీట్ చేసి అన్నా కంప్లీట్ అయిపోయిన రోడ్లన్నీ వేయించిన. మళ్ళీ ఏమైనా కావాలన్నప్పుడు రా మగం అని చెప్పి ఒక సొంతం తమ్ముళ్ళలాగా 35 ఏళ్ళకి వెళ్ళి ఉన్న అనుబంధం. ఆ తర్వాత కూడా దగ్గర రిలేషన్ కూడా కావడం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బంధువులు అయిన ప్రజాబంధువు వర్ణించిన వంగా మధుసూదన్ ఈ ప్రాంత కార్పొరేటర్ కాదు, ప్రజానాయకుడు. పేదలకు ఎక్కడ ఎవరికి ఆపద ఉన్నా నేనున్నానంటూ సొంతంగా వాళ్ళకు వైద్యం చేపించడం, ఇల్లు కట్టించడం, పెళ్లిళ్ళు చేయడం. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.